కాబట్టి ఇక్కడ స్పేసియస్గా ఉందన్నమాట. దక్షిణ వైపు ఒక 2 ఫీట్స్ వదిలారు. తర్వాత ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి ఇక్కడ అంతా పెట్టారనమాట. ఇక్కడ చూడండి హ్యాండ్ వాష్ బేసిన్. ఇక్కడ ఈ పక్కన వచ్చేసి మనకు ఇక్కడ డైనింగ్ ఉందన్నమాట. ఆ స్టెప్స్ కింద కూడా కప్బోర్డ్స్ పెట్టారు. ఈ డైనింగ్ కూడా అరేంజ్ చేశారనమాట ఇక్కడ. తర్వాత గ్రానైట్ కూడా చాలా మంచిగా ఉంది. తర్వాత ఇక్కడ చూస్తే మీరు ఇది కూడా తర్వాత మనకు ఒక షోకేస్ పాయింట్ కానీ, తర్వాత ఇక్కడ కింద 2 బెడ్రూమ్స్ వస్తాయి, 3 వాష్రూమ్స్ వస్తాయి. స్టెప్స్ కింద మనకు ఒకటి వాష్రూమ్ వస్తుంది. ఇక్కడ చూడండి మంచిగా ఇక్కడ ఇండియన్ టాయిలెట్ అనమాట. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇండియన్ టాయిలెట్ యూజ్ అవుతుందని చెప్పేసి ఒకటి ఇండియన్ టాయిలెట్ పెట్టారు. తర్వాత మ్యాక్సిమం అన్నీ కూడా మనకు దాని బాత్రూంలోనే లోపల మనకు హ్యాండ్ వాష్ బేసిన్ కూడా పెట్టారు. తర్వాత మనం చూస్తే డోర్స్ కూడా బెడ్రూమ్ డోర్స్ కూడా మంచిగా ఉన్నాయన్నమాట. మంచి క్వాలిటీ మెయింటైన్ చేశారండి. కాబట్టి మనకు 3 crores చెప్తున్నారు. తర్వాత నెగిషియబుల్ ఉంటుంది రేటు. 3 crores చెప్తున్నారు కదా, నెగిషియబుల్ ఉంటుంది. 5-10 మనం చెప్పేదాన్ని బట్టి మాట్లాడేదాన్ని బట్టి ఉంటుందన్నమాట. తర్వాత బెడ్రూమ్స్ కూడా మంచి స్పేసెస్గా వచ్చాయి. తర్వాత దీని కబోర్డ్స్ కానీ స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. తర్వాత మామూలుగా డోర్స్ ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూస్తే మీరు బెడ్రూమ్స్ స్పేసియస్గా ఉందన్నమాట. అంటే మనం ఒక మంచం వేసినా కూడా ఈ పక్క ఆ పక్క తిరగడానికి అనుకూలంగా ఉంది. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉందన్నమాట. ఇది వెస్టర్న్ టాయిలెట్ అనమాట. చూడండి దీంట్లో టైల్స్ కానీ తర్వాత వాడిన ప్రతి మెటీరియల్ కూడా చాలా చాలా చక్కగా ఉందన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి టైల్స్ కూడా మంచి డిజైనింగ్ ఉందన్నమాట. ఇది డిసెంట్ కలర్ అనమాట ఇది. తర్వాత ఇక్కడ చూస్తే మీరు ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట. ఈ బెడ్రూమ్లో కూడా మనకు డోర్ కాడ నుంచి తర్వాత ఈ యొక్క కబోర్డ్ పైన కింద వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ ఇచ్చాయన్నమాట. మంచిగా ఉంది. ఇక్కడ డోర్ పైన వచ్చేసి ఏదైనా సామాన్లు వేసుకోవడానికి ఇచ్చారు. ఇక్కడ వాష్రూమ్ కూడా వెస్టర్న్ టాయిలెట్ అనమాట. దీంట్లో కూడా మంచి డిజైన్తో ఉన్నటువంటి టైల్స్ వాడారు. మీకు ఏమైనా డౌట్స్ వస్తే మనకు నెంబర్ 9010912010 నెంబర్కి కాల్ చేయండి. మీకు ఏమైనా దానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వబడను. తర్వాత మీకు ఇల్లు చూపిస్తాము. తర్వాత మీరు దాన్ని మీద డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత మనము ఇక్కడ నుంచి మనము పైకి ఎక్కేటప్పుడు రైట్ సైడ్ మొత్తం మనకు వుడ్ వర్క్ ఇచ్చారు. దాంట్లో కొన్ని బొమ్మలు పెట్టేశారు. తర్వాత ఇక్కడ కూడా పైన సామాన్లు పెట్టుకోవడానికి కూడా స్లైడింగ్ డోర్స్ పెట్టారు. ఇటువంటి స్టెప్స్ కూడా మనకు గ్రానైట్ వేశారు. లైట్స్ కూడా ఉన్నాయన్నమాట. తర్వాత ఇక్కడ చూస్తే మనకు విండో ఉందన్నమాట. బాగా వెంటిలేషన్ వచ్చేదానికి అది కూడా ఎయిర్ విండో పెట్టారనమాట. అంటే నెట్ ఉంటుందన్నమాట, గాలి వస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ చూస్తే మీరు పైన చూస్తే మంచి డిజైన్తో ఉన్నటువంటి దీని యొక్క అవుట్లుక్ చాలా అందంగా ఉంటుందండి. ఇవంతా చూడండి ఇక్కడ జాలి వేశారు. పైన వచ్చేసి డిజైన్ బాగుంది. తర్వాత ఇప్పుడే వర్క్ కూడా కంప్లీట్ కొద్దిగా ఉంది. అప్పుడే ఓపెనింగ్ మంచి రోజులు అని చెప్పేసి ఓపెనింగ్ చేసి చేరేశారనమాట. అప్పుడు ఆ సామాన్లు కూడా అట్లే ఉన్నాయి. ఇంకా కొన్ని ఏమన్నా పెయింటింగ్స్ అవన్నీ కూడా చేసుకోవచ్చు దానికి. తర్వాత ఇక్కడ నార్త్ సైడ్ చూస్తే మనకు బాగా స్పేసియస్గా ఉంది అనమాట. పైన కూడా కింద ఎలా ఉందో, కింద కార్ పార్కింగ్ ఉంది, పైన మాత్రము స్పేసియస్గా ఉందన్నమాట. డోర్స్ చూడండి అన్నీ మొత్తం 4 బెడ్రూమ్స్, కింద 2 బెడ్రూమ్స్, పైన 4, కింద 2 బెడ్రూమ్స్, పైన 2 బెడ్రూమ్స్. తర్వాత మీరు ఇక్కడ చూస్తే మనకు స్టెప్స్ కూడా ఈ పక్కన మొత్తం ఒక డిజైన్ చేశారు. తర్వాత పిఓపి డిజైన్స్ అయితే కదా అన్ని దానిలో బెడ్రూమ్స్లో కానీ హాల్లో కానీ పైన కానీ చాలా అందంగా ఉందన్నమాట. తర్వాత ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ బెడ్రూమ్ అనమాట. ఇది ఇక్కడ చూడండి మంచి డిజైన్స్ అనమాట. లోపల చూస్తే మనము పెయింటింగ్స్ కానీ తర్వాత వుడ్ వర్క్ కానీ మంచి దీంతో చేశారనమాట. చాలా బాగుందన్నమాట. తర్వాత ఇంకా మీరు గమనిస్తే ఇక్కడ మెయిన్ బెడ్రూమ్స్లో స్పేసియస్గా ఉందన్నమాట. బాత్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. దీంట్లో కూడా మ్యాక్సిమము 4 వచ్చేసి మనకు వెస్టర్న్, ఒకటి వచ్చేసి ఇండియన్ టాయిలెట్ ఉందన్నమాట. అట్లా చాలా మంచిగా చేశారనమాట. విండోస్ కూడా చూస్తే మీరు 2 స్టెప్స్ ఉన్నాయన్నమాట. అంటే లోపల విండో ఉంటుంది, బయట కూడా మనకు నెట్ సంబంధించింది కూడా విండోలో చేశారనమాట వాళ్ళు. అంటే వుడ్ వర్క్ టేక్ వుడ్ అనమాట. దాంట్లో కూడా మనకు డిఫరెంట్గా చేశారనమాట. ఇటువంటి ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. పెద్దగా ఉంటుంది. ఈ అన్ని రూముల్లో కల్లా ఈ మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంటుంది. అంటే స్పేసెస్గా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకంటే కింద బాత్రూము కలుపుకొని వస్తుందన్నమాట. ఇది ఎందుకంటే తాపల కింద బాత్రూమ్ పెట్టాం కదా, ఆ ప్లేస్ కూడా దీన్ని కలిసి వస్తుంది కాబట్టి పెద్దగా వచ్చింది. ఇక్కడ చూస్తే మీకు బయట వెంటిలేషన్ చుట్టూ ఉంది కాబట్టి మనకు వెంటిలేషన్ బాగుంటుంది. వాష్రూమ్స్ కూడా, ఈ వాష్రూమ్ కూడా చాలా బాగా పెద్దగా ఉంటుంది, స్పేసెస్గా ఉంటుంది అనమాట. ఇంకా తర్వాత మీరు గమనిస్తే ఈ యొక్క